ఓకే సార్. మేము మహమ్మదాబాద్ నుంచి వచ్చాము. మహమ్మదాబాద్ లోపల యువకుల గురించి నవజీవన్ రిక్రియేషన్ క్లబ్ అనే భవనాన్ని నిర్మించడం జరిగింది. దాని ద్వారా యువకులకు చెస్సు, క్యారమ్సు, షటిల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆటలు నిర్వహించడం జరుగుతుండే. అంతేకాకుండా మరి ప్రభుత్వం వాళ్ళు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కొత్తది కట్టేటప్పుడు గ్రామ పంచాయత్ ఆఫీసుకు ఉపయోగపడ్డది ఈ బిల్డింగు. వెటర్నరీ బిల్డింగ్ కొత్తది కట్టేటప్పుడు కూడా వెటర్నరీ హాస్పిటల్ కూడా ఉపయోగపడ్డది. అదేవిధంగా ఎంఆర్ఓ, నాట్య మండలి వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇట్లా అనేక విధాలుగా నవజీవన్ రిక్రియేషన్ క్లబ్ అంటే ఒట్టి యువకులు ఏదో కార్డ్స్ ఆడుతున్నారేమో అదేమో ఏదైనా అపోహ వస్తుంది. అలాంటిది ఏమి కాదు. అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతుంది. అలాంటిది మరి కమతము రాజేందర్ రెడ్డి గారు, ప్రదీప్ కుమార్ రెడ్డి గారు కూల్చేశారు. ఆ స్థలాన్ని వాళ్ళ నాన్నగారు మాకు తక్కువ ధరకు ఇచ్చిందే. మరి అప్పుడు కాగితం రాయించుకోలేదు. ఎందుకంటే కాలంలో మాట మీద నడుస్తుండే, నమ్మకం మీద నడుస్తుండే. సరే కాగితం రాయించుకోలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు కాగితం చూయించండి అని అంటున్నాడు. ఇది పూర్తిగా అన్యాయం. ఎందుకంటే ఆ బిల్డింగు ఏదైతే ఉందో తండ్రి ఉన్నన్ని రోజులు కొడుకు ఏమనలేదు. ఈ మధ్యనే తండ్రి చనిపోతేనే ఇది మా స్థలం అని చెప్పేసి లేచి కూర్చున్నాడు. అలాంటప్పుడు తండ్రి ఉన్నప్పుడు ఆబ్జెక్షన్ చేయొచ్చు కదా. ఎందుకంటే తండ్రి నేను ఇచ్చిన బిడ్డ వద్దు, తక్కువ ధరకి ఇచ్చిన వాళ్ళను ఆ స్థలం తీసుకోకూడదు, అది తప్పు అని విమర్శిస్తాడని చెప్పేసి తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు తిరగబెట్టి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. అదొక్కటే కాదు, వాళ్ళ నాన్నగారు కుమ్మరిండ్ల పంపు అనే స్థలం లోపల ఇండ్లకు ప్లాట్లు అమ్మడం జరిగింది. ఆ మధ్యన ఉన్న సేరి సందులు, రోడ్లు అన్నింటినీ వాళ్ళ తండ్రి మరణానంతరము మరి అమ్ముకోవడం, మళ్ళీ తిరిగి అమ్ముకోవడము, అధిక ధరలు వసూలు చేయడము, ఈ విధంగా హింసిస్తున్నారు. ఇక మున్ముందు ఇంకా ఎలాంటి అరాజకాలు చేస్తారో ఏమో అని చెప్పేసి మేము కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. ఇది రెండవసారి కలెక్టర్కి ఇవ్వడము. మరి ఎంఆర్ఓ, ఎండిఓ వాళ్ళు కూడా ఏమీ స్పందించడం లేదు ఈ విషయం లోపల. వాళ్ళకు ఉపయోగపడ్డది తెలుసు, కానీ స్పందించడం లేదు. ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినరు. మరి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు అని చెప్పేసి మా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాం. చివరగా అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మేము అధికారులకు కానీ అఫీషియల్స్ కానీ వారితోటి మనవి చేసేది ఏంటంటే ఆ స్థలాన్ని కాపాడుకుంటే మరి మీరు ఏదన్నా ఆ స్థలాన్ని ఏదన్నా బిల్డింగ్ కట్టుకొని ప్రజలకు ఉపయోగపడేటట్లు ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రస్తుతము మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో ఉన్నాము. ఈరోజు మహమ్మదాబాద్ గ్రామ వాస్తవులు అందరు కలిసి మహమ్మదాబాద్ గ్రామంలో ఒక రిక్రియేషన్ క్లబ్ను దాదాపు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క స్థలము మహమ్మదాబాద్ గ్రామ వాస్తవులైన కమతము రఘునాథ్ రెడ్డి గారిది. మరి రఘునాథ్ రెడ్డి గారు ఆ రోజులలో వాళ్ళ భూస్వాములు. మరి క్లబ్కు అడగంగానే ఒట్టిగా కాకుండా నామినల్ రేటుకు ఆ యొక్క రిక్రియేషన్ క్లబ్కు రాసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని దాన్ని నిర్మించడం కూడా జరిగింది. మరి దాని యొక్క రుసుము కూడా చెల్లించడం జరిగింది. మరి ప్రస్తుతము భూమి ధరలు పెరిగినందున వారి కుమారులైన ప్రదీప్ కుమార్ రెడ్డి మరి వారు తమ్ముడు అడ్వకేట్గా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఈ యొక్క భూమి మీద ధరలు పెరిగిన తర్వాత నాయనిచ్చిన ఆర్డర్స్ను తుంగలో తొక్కి వారి మాటను తీసేసి ఈ యొక్క క్లబ్ను వేరే వారికి అమ్మడం జరిగింది. దీనిని చాలామంది డబ్బు ప్రోగు చేసి అందరూ ఉద్యోగస్తులు, యువకులు, గ్రామస్తులు కలిసి ఒక గ్రామం లోపల పెద్ద గ్రామము రిక్రియేషన్ క్లబ్ ఉండాలి అన్న ఉద్దేశంతో నిర్మించుకొని మరి అందరూ అక్కడ ఆటలాడుకునేటటువంటి యొక్క స్థలాన్ని వారు దీనిని కాగితం లేదన్న సాకు చూపి దాన్ని కూల్చివేయడం కూడా జరిగింది. ఇది ఏమైన చర్య. ఎందుకంటే డబ్బు
కోసం వాళ్ళు ఈ విధమైనటువంటి తెలుసు వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఫాదర్ ఈయన వచ్చి ఇక్కడ కూర్చునేవారు, ఆడేటటువంటి వారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి అక్కడ రిక్రియేషన్ క్లబ్లో కూర్చొని ఆడేటటువంటి వారు. తండ్రి మరణాంతరం భూముల యొక్క అమ్మినటువంటి వాటిని అన్నింటినీ కబ్జా చేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేటటువంటి యొక్క స్థలాన్ని తిరిగి ఏ విధంగా కూల్చిందో అదేవిధంగా కట్టేయాలని యువకులు, గ్రామస్తులు, మరి అక్కడ సంఘ సభ్యులు అందరూ కోరుతూ ఉన్నారు. ఈ యొక్క సంఘ భవనము గతంలో ప్రభుత్వ కార్యకలాపాలు కూడా వినియోగించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ సంఘ సభ్యులు నేను కూడా అందులో సంఘ సభ్యులే, దాదాపుగా 85 మంది సభ్యులు ఉన్నారు అందులో. మేము ప్రభుత్వానికి కూడా దీనిని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం దీనిని స్వాధీనపరచుకొని ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మిస్తే కూడా మాకు ఎలాంటి ఆక్షేపణ లేదు. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ దీనిని పునర్నిర్మించవలసిందిగా వారిని కోరుతూ, మరి ప్రభుత్వం ఇంత జరుగుతున్న నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నది. ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, డిపిఓ గారికి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి విచారణ జరిపి ఈ యొక్క ఖాళీ స్థలాన్ని క్లబ్ సభ్యులకు అప్పగించవలసిందిగా సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.